న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు రీతు. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం ముందు సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో 4,200 నుండి 10,500 వరకు పెంచుతామని, జగన్ ప్రభుత్వంలో కేవలం 1,000 రూపాయలు పెంచి 11,500 జీతం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని అన్నారు. జగన్ పాదయాత్రలో తెలంగాణ కంటే 1,000 రూపాయలు అదనంగా ఇస్తానన్న హామీని నెరవేర్చలేదని, అంగన్వాడీ సెంటర్లను వేరే డిపార్ట్మెంట్ ఉద్యోగుల ద్వారా తాళాలు పగలగొట్టి సెంటర్లను స్వాధీనం చేసుకోవడం దుర్మార్గమని, అణచివేత ధోరణి ప్రజాస్వామ్యంలో మంచిది కాదన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, సిఐటియు నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. అంగన్వాడీకే కాదు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి చిన్న ఇప్పుడు వంట చేస్తుంటారు కదా, వాళ్ళకు కూడా మిడ్ డే మీల్స్ వండి వాళ్ళ ఇంట్లో పెన్షన్ ఉన్నా సరే దీన్ని ఆటోమేటిక్ తీసేస్తారు. ఇది సమస్య ఉంది. రేపు ముఖ్యమంత్రి గారి దృష్టి, బాబు గారి దృష్టి తీసుకొని మీ ఒక్కటే కాదు, ఇట్లా చిన్న ఉద్యోగం 10,000 రూపాయలు 15,000 రూపాయలు చేసి ఎక్కువ పని చేసుకుని లోపల ఉండే చిన్న కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ వీళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగం కింద పెట్టేసి వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ముసలి పెన్షన్ వస్తుందనుకో, నువ్వు గవర్నమెంట్ జాబ్ అని చెప్పి తీసేస్తున్నారు. హెల్పర్లో కూడా అన్నింటిలో చేస్తున్నారు, రేషన్ కార్డులో తీసేస్తున్నారు, అన్నింటిలో చేస్తున్నారు. అది చాలా అవన్నీ ఉన్నాయి. కరెక్ట్. ఆయన మాత్రం చాలా బాధాకరమైన విషయం. ఆయన కుటుంబానికి కూడా తెలుగుదేశం పార్టీ కానీ మిగతా వాళ్ళందరూ కూడా అండగా ఉంటారని తెలియజేసుకుంటా ఉన్నాను. అన్ని విషయాలు గంగయ్య గారు చెప్పడం చూశాను. అన్ని విషయాలు కూడా ముఖ్యంగా ఏంటంటే పాదయాత్ర చేస్తా అంగన్వాడీ కార్యకర్తలకి తెలంగాణ కంటే 1,000 రూపాయల జీతం అదనంగా ఇస్తాము అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కేవలం 10,500 ఉన్నదాన్ని 11,500 మాత్రమే చేశారనేది మెయిన్ డిమాండ్. ముఖ్యంగా ఇందాక మనం అనుకున్నట్టు నిత్యావసర వస్తువులు కానీ అన్నీ కూడా పెరిగిపోతా ఉన్నాయి. ఇప్పుడు కరెంటు బిల్లు అయితే దాదాపు నాకు తెలిసి ఏ ప్రభుత్వం కూడా పెంచనన్ని సార్లు కరెంటు బిల్లు 8 సార్లు పెంచారు. గ్యాసు, అన్ని వంట నూనె, ఆర్టీసీ ఛార్జీలు 1 కాదు 2 కాదు. నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్కరికి ఇంటికి 50% పైన ఖర్చు పెరిగితే మనకు వచ్చే జీతాలు కానీ కనీసం 4 నుంచి 5% కూడా పెరగట్లేదని ప్రతి తాట ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ, మామూలుగా అంగన్వాడీ టీచర్లు కానీ, చిన్న ఉద్యోగస్తులు కానీ, 15,000 రూపాయలు పనిచేసే ఉద్యోగస్తులు అందరూ కూడా కుటుంబం నడపడం చాలా భారంగా ఉందని నేను వెళ్ళేటప్పుడు కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేసే ఉద్యోగస్తులు అయితే చాలా మంది చెప్తూ ఉంటారు మాతో. ఎందుకంటే ఈ పెరగటం వల్ల 50% పెరిగింది ఖర్చులు. ఒక ఇంటికి కుటుంబాన్ని నడపడానికి వీళ్ళు 10,000 ఇస్తుంటే 20,000 రూపాయలు పెరిగింది. కానీ వీళ్ళకి జీతం వచ్చేదానికి 10,000 1,000 రూపాయలు పెంచి చాలా పెద్ద ఎత్తున పెంచామని చెప్పి చెప్పుకోవడం మాత్రం జరుగుతుంది అనమాట. ఖచ్చితంగా చూస్తూ ఉన్నాం మనం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అయితే రేపు అధికారంలోకి రావటం ఖాయం. వచ్చిన తర్వాత అంగన్వాడీ కార్యకర్తలను కానీ, ఆయాలను కానీ గతంలో ఏ విధంగా అయితే అండగుందో ఖచ్చితంగా అదే విధంగా అండగుంటామని చెప్పి తెలియజేస్తాం. అదేవిధంగా కూడా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, పార్టీలు మారినప్పుడల్లా అంగన్వాడీ కార్యకర్తలు వేధించడం అనేది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చరిత్రలో కూడా లేదు. ఎప్పుడు కూడా ఆ రకమైన కార్యక్రమాలు కూడా ఎప్పుడు కూడా చేయము. ఏదైనా ఉంటే వాళ్ళు ఏదైనా తప్పు చేసి ఉంటే మార్పు చేసుకొని వాళ్ళని తిప్పుకునే ప్రయత్నం చేస్తాం. కానీ వాళ్ళ మీద కక్షాదింపు చేసి మిమ్మల్ని తీసేస్తామని, మేమేమైనా కేసులు లభిస్తాం, లేకపోతే సిడిపి వాళ్ళని పంపిస్తామని అట్లాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా నేను ఎక్కడున్నా సరే ఎప్పుడున్నా సరే అలాంటి కార్యక్రమాలు అయితే చేయలేదు. అట్లాంటివి ఎప్పుడు కూడా చేయమన్నమాట. తప్పకుండా రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టు కొన్ని నియమాలు చెప్పిందనమాట. రిటైర్డ్ అయిన తర్వాత కొన్ని మినిమం బెనిఫిట్స్ ఉండాలి, కొన్ని పద్ధతులు ఉండాలి వాళ్ళకి. ఎందుకంటే నిత్యం పొద్దున్న లేచిన దగ్గర నుంచి తల్లిదండ్రులు పిల్లల్ని వదిలేసి వాళ్ళు పనికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు పనికి వెళ్ళిన తర్వాత వీళ్ళే అన్ని తల్లి తండ్రి అన్నీ వీళ్ళే వాళ్ళకి సేవ చేస్తున్న సంగతి మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇందా చెప్పినట్టు వాళ్ళింతలకు కానీ, అదేవిధంగా ఈ మధ్యకాలంలో అంతకుముందు 14 సంవత్సరాలు 15 సంవత్సరాలకి పెళ్లిళ్ళు చేసేవాళ్ళు తల్లిదండ్రులు. దాన్ని నిర్మూలించడంలో అంగన్వాడీ కార్యకర్తలు చేసిన కృషి ఇంకా ఎవరు. ఎందుకంటే ఏదైనా గ్రామాలు ఏదైనా జరుగుతుంటే ఇమీడియట్గా ఫోన్ వస్తుంది అనమాట. ఎందుకంటే పిల్లలకి వయసు నిండకుండా పెళ్లిళ్ళు చేస్తే వాళ్ళు గర్భిణీగా ఇంకొక పిల్లలకి భర్తీ ఇచ్చేటప్పుడు, జన్మనిచ్చేటప్పుడు వాళ్ళు తట్టుకోలేరు. అందుకని చెప్పి ఆ కార్యక్రమాలు కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. గ్రామాల్లో మీరే ఆ పిల్లలకు కూడా తల్లిదండ్రులాగా చూస్తా అన్నీ చేస్తామన్న సంగతి కూడా ఎప్పుడు కూడా మరవలేదన్నమాట. ఖచ్చితంగా అన్ని విషయాల్లో కూడా ముఖ్యమైన చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళింది ఆల్రెడీ. మొన్న నేను నిన్న మీటింగ్లో ఉన్నప్పుడు మేము వెళ్ళలేదు, వాళ్ళు వెళ్దాం అనుకున్నాం, వెళ్ళలేదు. అంతలో మీటింగ్ ఉందంటే ఎందుకు మీరు వెళ్ళకపోతే మన పార్టీ ఉంది కదా మండలాల్లో, అందరినీ ముందు వెళ్ళి పలకరించరమ్మని చెప్పండి, తర్వాత మీరు ఎల్లుండి వెళ్ళమని చెప్పడం కూడా జరిగింది. ఆయన దృష్టి కూడా తీసుకొచ్చాం. తప్పకుండా ఏ అయితే డిమాండ్ ఉన్నాయో
ప్రభుత్వం తల వంచి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా మిగిలిపోయిన డిమాండ్లు ఉన్నా సరే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారం రాగానే మీ తరఫున మేమందరం కూడా పోరాడతాము. మేము కానీ కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన వాళ్ళు కానీ ఇంకా